ఇప్పుడు ముఖ్య అతిథి మిత్రులు నల్లబాటి రామచంద్ర ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. సోదరుడు శ్రీనివాస్ అభినయ నాటక పరిషత్ తరపున ఈ పొనుగుబాడు గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి అందరి దగ్గరికి వెళ్ళి నర్సరావుపేటలో కానీ చుట్టుపక్కల అందరినీ ఇన్వైట్ చేయటం కానీ అలాగనే ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం చాలా కష్టతరమైనటువంటి విషయం. పనులన్నీ పోగొట్టుకుని అందరి దగ్గరికి తిరిగి అందరినీ గ్యాదర్ చేయటం, అలాగనే ఈ పరిషత్లో ఇక్కడ జరిగేటటువంటి ఈ నాటక పోటీల్లో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నాటక పరిషత్తుల్ని ఇన్వైట్ చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ నాటకాలను ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా అభినందనీయం. ఈ గ్రామంలో ఒకడిగా ఈ గ్రామాన్ని మర్చిపోకుండా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ మంచిగా ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పొప్పుల్ని చూపిస్తూ నాటకాలను చేస్తున్నటువంటి సోదరుడు శ్రీనివాస్కి, అలాగనే సూర్యనారాయణ గారు, అలాగనే ఈ గ్రామ పెద్దలు, అలాగనే దీంట్లో పాలు పంచుకున్నటువంటి కమిటీ మొత్తానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చూసాం మనం ఈ నాటకం చాలా బాగుంది. 5 క్యారెక్టర్లు చాలా బ్రహ్మాండంగా సొసైటీలో జరుగుతున్నటువంటి నిజాలని వాళ్ళు మన ముందు ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇందాక నేను ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే ముందు మా సోదరుని శ్రీనివాస్ని అడుగుతా ఉన్నాను. మనదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి నెల నాకు ఒక 3-4 ఇట్లాంటి నాటకాలు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి నాటకాలని నాకు చేసి పెట్టమని సోదరులను అడగటం జరిగింది. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా కొత్త, ఎవరితో పరిచయం లేదు. కానీ వీళ్ళు ఒక 25-30 ఇయర్స్ నుంచి ఈ రంగంలోనే ఉన్నారు కాబట్టి ఇలాంటి కళాకారులందరినీ కూడా ఉపయోగించుకొని మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటకాలని కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆశయంతో సోదరుడు శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగనే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి నాటకాలను ఇక్కడ ఈ గ్రామంలో ప్రదర్శించాలి. మాలాంటి వాళ్ళందరం కూడా తప్పకుండా దాంట్లో భాగస్వాములం అవుతాం. అలాగనే ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మా సోదరుడు శ్రీనివాస్కి, అలాగనే ఈ కమిటీ కుర్రవాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.